అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి. ఓట్లొచ్చాయి. ఎప్పుడు ఓట్లు వచ్చినా ఒక మనిషి చేయవలసింది చేస్తలేడు. ఏంటిదది? అందరికీ తెలిసిందే, కొత్తగా ఏం లేదండి. ప్రతి మానవుడు ఒక పార్టీ పైసలు ఎక్కువ ఇచ్చిందనుకోండి, సరే అన్న నీకేస్తా. ఇంకా ఎక్కువ ఇచ్చిందనుకోండి, అతనికి కూడా వేస్తా అని మాట ఇస్తాం. ఇంకా ఎక్కువ ఇచ్చిందనుకోండి, అతనికి కూడా మాట ఇస్తాం. అట్లా ఒక 8 మంది 7 మంది నిల్చున్నారనుకోండి, 7 మందికి మాట ఇస్తావు. మరి నేను ఓటు ఎవరికి? డబ్బుకు అమ్ముడు పోయావు. మనసు ప్రశాంతత లేదు. ఎవరికో ఒకరికి గుర్తు అయిపోయి. సమాజం కూడా గట్లే ఉంటుందండి. మన పనులకు తగ్గట్టు ఫలితాలు వస్తాయి. ఇది ప్రజలు తెలుసుకోలేక సతమతమయ్యి మనమే సరైన వ్యక్తిని ఎంచుకోలేకపోతాం. మన జీవితాలు కూడా గట్లే ఉంటాయి. ఎందుకంటే తర్వాత ఈడ పని చేస్తలేడు, పని లేక గెలిపించుకున్నాం. చేసిన మనసు ప్రతి ఒక్కళ్ళుగా ఆలోచించి అందరం ఒకే మూటి మీద ఉన్నాం. అప్పుడు వేసినప్పుడు గెలిచిండంటే ఒక మూటి మీద ఉన్నట్టే కదండి. మరి గెలిచిన తర్వాత మనం ఏమనుకున్నాం? అప్పుడు ఎవరికో ఒకరికి ఎత్త అయిపోయాయి. మరి ఎవరో ఒక్కరే వచ్చింది కదా, 2 ముగ్గురు ఉండరు కదా, ముఖ్యమంత్రులు కానీ ఎవరు కానీ. అప్పుడు మనం ఏమంటాం? వీడు కరెక్ట్ లేడు, వాడు కరెక్ట్ లేడని మోటు మాటలు తెచ్చుకుంటుంటాం. కొందరు ప్రేమతోటి ఆయన మంచిగా చేస్తాడు, ఈయన మంచిగా చేస్తాడు. మరి మనం అనుకున్నప్పుడు అదే కదండి, ఎవరికో ఒక్కరికి ఎత్తాం. అక్కడనే అమ్ముడు వేయమండి. జీవితాలు కూడా గట్లే ఉంటాయి. మన నిధులు కూడా గట్లే ఉంటాయి. మన ఊరు పరిశుభ్రత కూడా గట్లే ఉంటుంది. మన పిల్లల చదువులు కూడా గట్లే ఉంటాయి. తికమక చదివించలేక. ఇది నిరుపేద బాధ. కానీ ప్రతి మానవుడు ప్రతి తప్పు ఇదే చేస్తున్నాడండి. అమ్ముడు పోవడమే తప్పు. డబ్బులు తీసుకోక వేయండి, మనసు ప్రశాంతత ఉంటుంది. డబ్బులు తీసుకున్నారనుకోండి, అమ్ముడు పోయారు. మీ మనసు ఎప్పటికీ తికమక అయితేనే ఉంటుంది. ఎందుకంటే ఒక పార్టీ 1000 ఇచ్చాడు అనుకోండి, ఓటుకు 5గురు ఉన్నారు, 5000 వచ్చాయి. ఇంకో ఆయన 2000 ఇచ్చాడు, ఇంట్లో 10,000 వచ్చాయి. ఇంకో ఆయన 5000 ఇచ్చాడు, 20,000 వచ్చాయి. ఈ రకంగా కోరుకుంటే మెజారిటీ పైసల్లో కనబడుతుంది. చివరికి ఫలితం పని చేయని వారికి వేస్తాం. మన గల్లీలో తెలుసండి ఎవరు ఏంటంటే వాళ్ళది, కానీ ఎవరిని చెప్పం. అది సత్యమే. అది కూడా గట్టే జరగాలి. కానీ మనం పైసకు అమ్ముడు పోయేది ఫస్ట్ ప్రజలేనండి. అవినీతి పాల్పడినాక నియతిగా జరగాలని కోరుకుంటే ఈడ జరుగుతుందండి ప్రపంచంలో. ఇది ప్రపంచ నగ్న సత్యం. దీన్ని అందరికీ తెలుసు. తెలియంది ఏం లేదు, కొత్తగా చెప్పింది ఏం లేదు. అందుకోసమే అమ్ముడు పోకండి. జన్మ హక్కు అండి, నీ ఓటు జన్మ హక్కు అండి. నీచ నువ్వే అమ్ముడు పోతున్నావు. ఆయన అడిగాడా? కానీ ఫస్ట్ మనమే అంటాం, ఎవరికి డబ్బులు ఎక్కువ ఇస్తే వారికి ఇస్తాం. ఎవరైతే నాకేంది వచ్చినాక బాధపడతాం. ఇది కాదండి. ఆపది సమయంలో ఆదుకునే వ్యక్తికి ఏ ఓటు అన్నా కానండి, అంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి చెప్పుకుంటూ పోతే ఎమ్మెల్యే, ఎంపీ, ఇట్లా సర్పంచులు ఇవ్వలే కానండి. ఆలోచన ఆ విధంగా ఉండాలి. ఆ గ్రామం ఆ విధంగానే ఉంటుంది. ఇదండి, దయచేసి మీకు అర్థమై ఉంటుంది. ఓటుకు అమ్ముడు పోకండి. సత్యమైన ఓటేసి సత్యమైన మనిషిని గెలిపించుకోండి. ఇది దాసుడు చెప్పేది. ఏమన్నా తప్పుగా అనిపిస్తే క్షమించమని కూడా కోరుకుంటున్నాను. కానీ మనసు సంపుకొని వేసుకోకండి. డబ్బులు తీసుకుంటే మనసు సంపుకుంటావు. నలుగురు 4 రకాలుగా ఇచ్చే వేల సంఖ్యలో ఎవరికి వేస్తావో తెలియక లోటా వేస్తావు. అక్కడ నువ్వు అమ్ముడు పోయావు. దాన్ని ఆ లోటలు వేసినావంటే కథం, ఎవరికి పనికి రాకుండా వేసొచ్చావు. ఆ రకంగా జరగకుండా చూసుకోండి. సత్యమైన ఓటు వేయండి. ఇంకా ఈ బానిస బతికేనా అండి మనకు? స్వచ్ఛమైన జీవితం దేవుడిచ్చాడు, స్వచ్ఛమైన ప్రదేశం ఇచ్చాడు. కానీ మనం అసత్యానికి పాల్పడి జీవితాలు అసత్యాలే చేసుకుంటున్నాం. ఇకనైనా సత్య బాటలో నడిచే అట్లా ఆ భగవంతుడు ప్రతి ఒక్కరి మనసు ఒకే రకంగా ఉండేటట్టు, అటు ఇటు పోకుండా ఉండేటట్టు కోరుకుందాం. అందరం పాల్పడదాం. థ్యాంక్ యూ.
ధన్యవాదాలండి.